కెలకద్రా కెలకద్రా అంటే వినల. హౌతీలు చేసిన పనేంటి? అమెరికా, యూరప్, నాటో అన్ని దేశాలకు సంబంధించినటువంటి వాణిజ్య నౌకలు మొదట 15 మీద ధ్వంసం చేశారు, చిన్నపాటి ధ్వంసాలు. ఆ టైంలో చూస్తూ ఊరుకున్నది అమెరికా, యూరప్ దేశాలు. అక్కడే యుద్ధ నౌకలు ఉన్నాయి, అది తెలిసి ఊరుకున్నారు. సరే, ఇక వీళ్ళకి ధైర్యం వచ్చేసింది, ఏకంగా అమెరికన్ యుద్ధ నౌకల మీదనే దాడి చేశారు. చూస్తూ ఊరుకుంటుందా అమెరికా? ఒక్క రోజులో 100 బాంబులు వేసింది. బ్రిటన్ జట్టు కట్టింది. భారీ దాడితో యెమెన్ గిలగిల్లాడిపోయింది. ఇప్పుడు అక్కడితో వదిలిపెడుతుంది అమెరికా? వీళ్ళకి ఆర్థిక మూలాలు, అసలు యెమెన్లో ఉన్నటువంటి హౌతీలకి డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి అన్నటువంటిది కనిపెట్టింది. ఆ కొన్ని సంస్థల ద్వారా వీళ్ళు వ్యాపారకారైన అక్కడ ఉన్నటువంటి ఆయిల్ని అమ్ముకుంటూ కొన్ని సంస్థల ద్వారా ఆ డబ్బులతోనే వీళ్ళు ఇట్లాంటి ఆయుధాలు కొనుక్కుని రెచ్చిపోతున్నారు. ఎందుకంటే మిస్సైల్స్, డ్రోన్స్ ద్వారా అటాక్ చేశారని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది ఎంక్వైరీ చేసింది, కనిపెట్టింది. వెంటనే ఇప్పుడు ఆయా సంస్థల మీద నిషేధం ప్రకటించింది. తద్వారా ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. యుఎస్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ క్రాక్ డౌన్ ఆన్ ఎమెన్స్ హౌతీ రెబల్స్ ఫైనాన్షియల్ నెట్వర్క్ బై imposing restrictions on the companies in Hong Kong and the UAE. Washington alleged that the sanctioned firms had shipped Iranian commodities on behalf of Houthi facilities network. The move comes amid rising tensions between Yemen's Houthis and Washington in the Red Sea. ఇది ఇరాన్ అండతో రెచ్చిపోతున్నటువంటి హౌతీలకు సంబంధించినటువంటి ఆర్థిక మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టారు. అది హాంకాంగ్లో ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి. వాటి మీద ఆర్థిక ఆంక్షలు పెట్టడం ద్వారా మొత్తం ఆర్థిక కార్యకలాపాలు స్తంభింపజేశారు.